హాయ్ ఫ్రెండ్స్, నేనైతే డ్రైవింగ్కి అయితే వచ్చాను. నేనైతే డ్రైవింగ్కి వచ్చాను. ఇక్కడైతే వీళ్ళు మా బాబు అయితే ఒక చేతిలో ఒక బకెట్ ఒక చేతిలో సబ్బు ఇది పెట్టి ఎలా గసీలు అని చెప్పాడు. గసీలు ఇంకా కార్ని కడుగు అని చెప్పాడు. నేనైతే మొత్తానికి అయితే సబ్బు వేసి వాటర్ వేసి అయితే మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత అయితే బాగా అయితే అర బకెట్ అయితే పట్టుకున్నారు. నేనైతే ఈ బకెట్లో నీళ్ళు పడుతుంది నాకైతే పాట గుర్తొచ్చింది, ఆడుతూ పాడుతూ పని చేస్తుందని. ఇక్కడైతే మనం నీళ్ళు కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే చూడాలి. ఇక్కడ కోయట ఇంట్లో పక్కన ఇంట్లో వెళ్ళి చూస్తారేమో చూస్తూ జాగ్రత్త అయితే చేయాలి. ఎందుకంటే ఇక్కడ కోయట వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా అంటే అబ్జర్వ్ చేస్తుంటారు. నీళ్ళు అయితే వాళ్ళు ఇక్కడైతే వాటర్ అయితే వేస్ట్ చేసి ఒప్పుకోరు. నేనైతే ఇంకా కడుగుతున్నాను. మా బాబాయ్ అయితే ఇక్కడ కోయట వాళ్ళు అయితే నీట్గా కడగాలి బండి. ఇక్కడైతే ముఖ్యంగా అయితే ఫోక్స్లో అయితే వాళ్ళకి ఇంకా బాగా కనిపించాలి. బండి ఒకటే కాదు, మొత్తం కడిగేటప్పుడు అయితే మొత్తం కడగాలి నీట్గా. నేనైతే ఇంతకుముందు అయితే ఫస్ట్ వచ్చిన కొత్తలో అయితే వారానికి ఒకసారి కడిగేది, లేకపోతే రోజుకి ఒకసారి కడిగేది, 2 రోజులు కడిగేది. ఇప్పుడైతే నెలకు ఒక 4 సార్లు కడుగుతున్నాను. అయితే ఇక్కడైతే తర్వాత వాళ్ళకి శుద్ధంగా అయితే తుడుచుకోవాలి. నేనైతే ఇండియాలో అయితే కూడా ఇంత కష్టపడలేదు బండ్లు కడగడానికి. వాళ్ళకైతే నెలకి సోప్ అయిపోయిందని చెప్పాలి, మా బాబా సోప్ అయిపోయిందని చెప్పాలా. ఎందుకంటే మళ్ళీ బండ్లు కడగట్లేదు అనుకుంటారు. మనం షో చేస్తాం, వాళ్ళకి అర్థం తెలియదు కదా షో చేస్తామని చెప్పి. వచ్చిన కొత్తలో అయితే వాళ్ళు చూసి అయితే భయపడాలి. వాళ్ళు ఏ పని చెప్పినా మనం చేయాలా. మనం తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసిన తర్వాత అయితే మనమైతే ఒక పాత అయిపోయిన తర్వాత నచ్చితే వండించుకొని లేకపోతే టికెట్ తీసి పంపించేయండి అని చెప్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.